2014లో పదవీ బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసియా, యూరప్, ఆఫ్రికా, అమెరికా మరియు పసిఫిక్లోని వివిధ దేశాల నుంచి అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఈ ప్రశంసలు ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహించడం మరియు దౌత్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషికి గాను గుర్తించబడ్డాయి. ఇక అవార్డుల పరంగా రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా యొక్క బింటాంగ్ ఆదిపూర్ణ ఇది జూలై 2026లో ప్రదానం చేశారు. ప్రెసిడెంట్ ప్రొబోవో సుబియాంటోచే ప్రదానం చేయబడింది. ఇది ఇండోనేషియా యొక్క అత్యున్నత పౌర పురస్కారం. ఇది భారతదేశం ఇండోనేషియా వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరిచినందుకు గాను ప్రదానం చేయబడింది. గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ ఇది జూలై 2026లో ప్రదానం చేశారు. పర్యావరణ పరిరక్షణ మరియు హరిత నాయకత్వానికి గుర్తింపుగా సీజెల్స్ అధ్యక్షుడు అయిన ప్యాట్రిక్ హెర్మిన్చే ప్రదానం చేయబడింది. రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గ్రాండ్ క్రాస్ ఇది మే 2026న ప్రదానం చేశారు. భారతదేశం నార్వే అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించినందుకు ప్రదానం చేసిన నార్వే యొక్క అత్యున్నత పౌర పురస్కారం. రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ ఇది మే 2026న ప్రదానం చేశారు. విదేశీ ప్రభుత్వ నేతకు స్వీడన్ ఇచ్చే అత్యున్నత గౌరవ పురస్కారం. ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ విదేశీ పౌరులకి ఇచ్చే స్లోవేకియా దేశం యొక్క అత్యున్నత ప్రభుత్వ పురస్కారం. ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విషియా మిరాబలస్ నమీబియా దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం. నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ యొక్క గ్రాండ్ కలర్ ఇది బ్రెజిల్ యొక్క అత్యున్నత గౌరవ పురస్కారం. ట్రినిడాడ్ మరియు టొబాగో గణతంత్ర ఆర్డర్ అనేది ట్రినిడాడ్ మరియు టొబాగో దేశం యొక్క అత్యున్నత గౌరవ పురస్కారం. లెజియన్ ఆఫ్ ఆనర్ యొక్క గ్రాండ్ క్రాస్ ఇది ఫ్రాన్స్ చే ప్రదానం చేయబడింది. ఆర్డర్ ఆఫ్ ఆనర్ యొక్క గ్రాండ్ క్రాస్ ఇది గ్రీస్ యొక్క అత్యున్నత గౌరవ పురస్కారం. ఆర్డర్ ఆఫ్ ది నైల్ ఇది ఈజిప్ట్ యొక్క అత్యున్నత గౌరవ పురస్కారం. ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో ఇది భూటాన్ యొక్క అత్యున్నత గౌరవ పురస్కారం. ఆర్డర్ ఆఫ్ ఇజుద్దీన్ ఇది మాల్దీవుల యొక్క అత్యున్నత గౌరవ పురస్కారం. ఆర్డర్ ఆఫ్ ది పునర్జీవన ఇది బహ్రెయిన్ యొక్క అత్యున్నత గౌరవ పురస్కారం. ఆర్డర్ ఆఫ్ ఫిజీ యొక్క కంపానియన్ ఇది ఫిజీ యొక్క అత్యున్నత పౌర పురస్కారం. గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహో ఇది పపోన్యూగిని యొక్క అత్యున్నత గౌరవ పురస్కారం. గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ లేదా జకాన్ అని కూడా అంటాము. ఇది నైజీరియా యొక్క రెండవ అత్యున్నత పౌర పురస్కారం. డొమినికా గౌరవ పురస్కారం ఇది డొమినికా దేశం యొక్క అత్యున్నత గౌరవ పురస్కారం. ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ గయానా యొక్క అత్యున్నత పౌర పురస్కారం. ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ ఇది కువైట్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం. గౌరవనీయ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ ఇది విదేశీ ప్రముఖులకు ప్రదానం చేసే బార్బడోస్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం. గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ ఇది మారిషస్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం. లీజియన్ ఆఫ్ మెరిట్ చీఫ్ కమాండర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క అత్యున్నత సేవలను అందించడంలో అసాధారణమైన ప్రశంసనీయమైన ప్రవర్తనకు గాను ప్రదానం చేయబడింది. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ రష్యన్ ఫెడరేషన్ యొక్క అత్యున్నత రాష్ట్ర పురస్కారం. ఆర్డర్ ఆఫ్ జాయద్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం. గ్రాండ్ కలర్ ఆఫ్ పాలస్తీనా విదేశీ ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పాలస్తీనా పురస్కారం. ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ రాష్ట్ర పురస్కారం
ఇది ఆఫ్ఘనిస్తాన్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం. శ్రీలంక మిత్ర విభూషణ, విదేశీ ప్రముఖులకు శ్రీలంక ప్రదానం చేసే అత్యున్నత పౌర పురస్కారం. గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III, ఇది సైప్రస్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం. ద గ్రేట్ హానర్ ఆఫ్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా, ఇది ఇథియోపియా యొక్క అత్యున్నత పౌర పురస్కారం. ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా, విదేశీ ప్రముఖులకు ప్రదానం చేసే ఘనా దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం. ఆర్డర్ ఆఫ్ ఉమెన్ ఫస్ట్ క్లాస్, ఉమెన్ దేశం యొక్క రెండవ అత్యున్నత పౌర పురస్కారం. క్నెసెట్ పథకం లేదా క్నెసెట్ స్పీకర్ పథకం, ఇది ఇజ్రాయెల్ యొక్క అత్యున్నత పార్లమెంటరీ గౌరవం. ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్, విదేశీ నాయకులకు సౌదీ అరేబియా ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. అగ్రికోలా పథకం, ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2026లో ఇచ్చినటువంటి అత్యున్నత వ్యవసాయ పురస్కారం. గ్లోబల్ గోల్ కీపర్ అవార్డు, ఇది బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సంస్థ స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ఆయన యొక్క నాయకత్వానికి గుర్తింపుగా ప్రదానం చేసింది. ఇక ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు అనేది ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం 2018లో అనగా UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ 2018లో అంతర్జాతీయ సౌర కూటమిని ప్రోత్సహించినందుకు గాను నరేంద్ర మోదీకి ప్రదానం చేయబడింది.